హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పునీత క్రియేటివ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మీషోలో నేను ఒక 13 బ్లౌజెస్ అయితే బుక్ చేశాను. వర్క్ బ్లౌజెస్ అనమాట. కొన్ని అయితే డిజైనర్ వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి, కొన్ని ఏమో మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి అనమాట. వాటిని ఈరోజు వీడియోలో అన్బాక్సింగ్ చేసి మీకు చూపించాలనుకుంటున్నాను. అన్నీ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్. మీరు నమ్ముతారా? ఈ బ్లౌజెస్ లో 170 190 రూపీస్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. ఈ బ్లౌజెస్ అన్ని కూడా 170 తో స్టార్ట్ అయ్యి 350 ఆ ప్రైజెస్ లోనే ఉంటాయి. ఒక బ్లౌజ్ మాత్రం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. అది వీడియోలో లాస్ట్ లో చూపిస్తాను మీకు. ఇంకా బ్లౌజ్ కలెక్షన్ అయితే చూసేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇదన్నమాట. ఇది వచ్చేసి ఎల్లో కలర్ అనే దానికంటే గంధం కలర్ అని అయితే ఎగ్జాక్ట్ గా చెప్పొచ్చు. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడింగ్ వచ్చింది అనమాట. మొత్తం బ్లౌజ్ అంతా కూడా వర్క్ వచ్చింది ఇలాగా. ఇది వచ్చేసి ఫ్రంట్ అన్నమాట. ఇది వచ్చేసి ప్యాడెడ్ బ్లౌజ్. మెటీరియల్ వచ్చేసి రా సిల్క్ అనమాట. దీనికి హైలైట్ ఏంటంటే బ్యాక్ సైడ్ అన్నమాట. చూసారా, నెక్ దగ్గర ఈ విధంగా ఫ్లవర్ వచ్చింది అనమాట. నెక్ డిజైన్ ఈ విధంగా ఇచ్చారు. ఇదైతే ఈ బ్లౌజ్ కే హైలైట్ అనమాట. చాలా చాలా బాగుంది. నేనైతే ఇది చూసే బుక్ చేశాను. బ్లౌజ్ అయితే చాలా బాగుంది. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ కింద వస్తాయి అనమాట. వర్క్ కూడా చాలా బాగా నీట్ గా ఉంది. మరీ క్లమ్జీగా అలా అంతలా ఏం లేదు. చాలా నీట్ గా బాగుంది వర్క్. లోపల కూడా లైనింగ్ ఇచ్చారు. సాటిన్ లైనింగ్ అయితే ఇచ్చారు. ప్యాడెడ్ బ్లౌజ్ ఇది. దీని ప్రైస్ వచ్చేసి ఇక్కడ అన్ని కూడా నేను ప్రైజెస్ అయితే పక్కన ట్యాగ్ చేస్తున్నాను కదా, చూడండి. దీంట్లో అన్ని సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి. మీకు నచ్చిన సైజ్ మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ లోపల కూడా ఖర్చు అయితే బాగానే ఇచ్చారు. ఎక్స్ట్రాగా బాగానే వచ్చింది. ఓవరాల్ గా బ్లౌజ్ అయితే చాలా చాలా బాగుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్. 370 ఆ రేంజ్ లోనే వచ్చాయి. ఇక్కడ ఆల్రెడీ ట్యాగ్ చేశాను కదా, చూడండి. నచ్చితే గనక మిస్ చేసుకోవద్దు. వీటి కోడ్స్ అండ్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఇప్పుడు ఇంక నెక్స్ట్ బ్లౌజ్ ఏంటో చూసేద్దాం. ఇది వచ్చేసి వైట్ కలర్ బ్లౌజ్ అనమాట. మెటీరియల్ వచ్చేసి సిల్క్ అనమాట. దీనిపైన ఈ విధంగా వర్క్ అయితే వచ్చింది. ఇది కూడా వర్క్ చాలా చాలా బాగుంది. మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, చాలా క్లియర్ గా. నెక్ షేప్ అయితే వి షేప్ అనమాట. బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా ఈ విధంగా వి షేప్ తో వర్క్ ఇచ్చారనమాట. ఇది కూడా షార్ట్స్ అంటే 3/4 స్లీవ్స్ అయితే వస్తాయి. హ్యాండ్స్ కూడా ఈ విధంగా వర్క్ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ ఇలా టాజిల్స్ వచ్చాయి. వర్క్ మీకు చాలా క్లియర్ గా చూపిస్తున్నాను, చూడండి. ఇది కూడా చాలా నీట్ గా ఉంది వర్క్ కూడా. మెటీరియల్ కూడా బాగుంది. ఇది కూడా ప్యాడెడ్ బ్లౌజే. లోపల దీనికి కూడా లైనింగ్ అయితే వచ్చింది. సేమ్ ఇదే క్లాత్, ఐ మీన్ సాటిన్ క్లాత్ అయితే ఇచ్చారు. దీని ప్రైస్ కూడా ఇక్కడ నీకు ట్యాగ్ చేస్తున్నాను కదా, చూడండి. లోపల దీనికి కూడా ఖర్చు అయితే బాగానే ఇచ్చారు. దీంట్లో కూడా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ అలాగే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ బుక్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా బ్లౌజ్ అయితే చాలా చాలా బాగుంది. నచ్చితే కనుక ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ అంటే చూసేద్దాం. ఇది వచ్చేసి పర్పుల్ కలర్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ అంతా కూడా ఈ విధంగా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది. మెటీరియల్ వచ్చేసి విచిత్ర సిల్క్ అనమాట. ఇది కూడా హ్యాండ్స్ అయితే 3/4 హ్యాండ్స్ అయితే వస్తాయి. చూస్తున్నారు కదా, వెనకాల ఈ విధంగా టాజల్స్ అయితే వచ్చాయి. మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఇలా సీక్వెన్స్ వర్క్ అనమాట. ఇది కూడా ప్యాడెడ్ బ్లౌజే. లోపల లైనింగ్ ఇలా సాటిన్ లైనింగ్ అయితే ఇచ్చారు. ఖర్చు కూడా బాగానే ఉంది. ఇది కూడా బ్లౌజ్ అయితే చాలా చాలా బాగుంది. ఇది కూడా దీని ప్రైస్ కూడా ఇక్కడ ట్యాగ్ చేశాను కదా, అరౌండ్ 350 ఆ రేంజ్కి అయితే వచ్చింది. నచ్చితే కనుక ట్రై చేయండి. ఓవరాల్ గా బ్లౌజ్ అయితే చాలా చాలా బాగుంది. ఇప్పటి వరకు చూపించిన అన్ని వర్క్ బ్లౌజెస్, కాకపోతే డిజైనర్ వర్క్ బ్లౌజెస్. ఇప్పుడు చూపించే అన్ని కూడా మగ్గం వర్క్ బ్లౌజెస్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పర్పుల్ కలర్ బ్లౌజ్. ఈ విధంగా అయితే హ్యాండ్స్ దగ్గర ఇలా ఫ్రిల్స్ వచ్చినాయి గ్రీన్ కలర్. బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ విధంగా మగ్గం వర్క్ వచ్చింది అనమాట. ప్యారెట్. ఇదైతే ఫుల్ కాటన్ బ్లౌజ్ అనమాట. ప్రిన్సెస్ కట్ మోడల్ అనమాట. ఇప్పుడు చూపించబోయే అన్ని కూడా ప్రిన్సెస్ కట్ బ్లౌజెసే. ఫుల్ కాటన్ ఇది. లోపల లైనింగ్ అయితే ఏమి ఇవ్వలేదు దీనికి. బ్లౌజ్ అయితే ఇలా ఉంది. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్సే వస్తాయి. దీని ప్రైస్ వచ్చేసి 330 ఆ ప్రైస్కి అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ ప్రైస్ అనేది ట్యాగ్ చేస్తున్నాను, చూడండి. చూసారు కదా, లోపల అయితే ఏ విధంగా లైనింగ్ ఇవ్వలేదు. ఈ విధంగా హుక్స్ అయితే వచ్చాయన్నమాట. ఓవరాల్ గా బ్లౌజ్ అయితే చాలా చాలా బాగుంది. వర్క్ కూడా బాగుంది.
ఫ్యాబ్రిక్ అంతా కూడా బాగుంది, ఫుల్ కాటన్. ఇది నచ్చితే కనుక ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ ఏంటో చూద్దాం. ఇది వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ అనమాట. ఇది కూడా ఫ్యాబ్రిక్ కాటన్నే. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కూడా ఇలా వర్క్ వచ్చింది. ప్యారెట్తో వచ్చిందనమాట మొత్తం ఎంబ్రాయిడరీ. ఇలా మగ్గం వర్క్ వచ్చిందనమాట. ఫుల్ కాటన్. ఇది కూడా హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ లాగా వస్తాయి. వర్క్ మీకు చాలా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి, ఎంత నీట్గా ఎంత బాగుందో. చాలా చాలా బాగుంది. మొత్తం బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ విధంగా వర్క్ వస్తుంది అనమాట. హ్యాండ్స్కి కూడా ఈ విధంగా ప్యారెట్ డిజైన్ అయితే వచ్చింది. దీని ప్రైస్ కూడా జస్ట్ 256 అలా పడింది అంతే. అసలు మామూలుగా మనం బయట స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నా కూడా మినిమం 500 పెట్టందే మనకి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అవ్వదు. అలాంటిది మనకి 250లో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి వస్తుంది. పైగా ఈ విధంగా వర్క్ అంతా కూడా వస్తుంది. చాలా వర్తబుల్. అసలు నేను ఇప్పుడు చూపించిపోయే బ్లౌజెస్ అన్నీ కూడా చాలా చాలా వర్తబుల్. అన్నీ కూడా ఇదే రేంజ్లో ఉంటాయి. ఫుల్ వర్క్ ఉన్నవే. ఈ విధంగా టాజిల్స్ కూడా వచ్చాయన్నమాట. ఈ ప్రైస్కి అయితే ఈ బ్లౌజ్ అయితే చాలా చాలా వర్తబుల్. నచ్చితే కనుక అస్సలు మిస్ చేసుకోవద్దు. దీనికి కూడా అంతే, లోపల అయితే లైనింగ్ ఇవ్వలేదు. ఇప్పుడు నేను చూపించబోయే ఈ కాటన్ వర్క్ బ్లౌజెస్ అన్నిటికీ కూడా లైనింగ్ అయితే ఇవ్వలేదు. బట్ వర్క్ కానీ ఫ్యాబ్రిక్ కానీ అంతా కూడా చాలా బాగుంది. బట్ ఎందుకో లైనింగ్ అయితే దేనికి కూడా ఇవ్వలేదు. నచ్చితే కనుక ట్రై చేయండి. ఇప్పుడు ఇంక నెక్స్ట్ బ్లౌజ్ ఏంటో చూసేద్దాం. ఇది వచ్చేసి బ్లూ కలర్ బ్లౌజ్ అనమాట. చూసారు కదా, ఈ విధంగా వర్క్ అయితే వస్తుంది అనమాట. మొత్తం అంతా కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చింది. బ్యాక్ నెక్ డిజైన్ కూడా పాట్ నెక్ షేప్ అయితే మోడల్ అయితే పెట్టారనమాట. సో దానికి డిజైన్ ఈ విధంగా అయితే ఇచ్చారు. అండ్ డిజైన్తో పాటు మనకి ప్రతి బ్లౌజ్కి మీరు సరిగ్గా చూస్తే తెలుస్తుంది, అన్నిటికీ విత్ పైపింగ్తో వచ్చాయన్నమాట. ఈ బ్లౌజెస్ అన్నీ కూడా మనకి డిజైన్ ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్గా పైపింగ్ కూడా చేసేస్తున్నారు. అన్ని బ్లౌజెస్కి పైపింగ్ అయితే చేసింది. హ్యాండ్స్ చూసారు కదా, ఈ విధంగా డిజైన్ అయితే వచ్చింది. ఇది కూడా 3/4 హ్యాండ్సే. ఇది కూడా ప్రిన్సెస్ కట్ మోడలే. ఫ్రంట్ కూడా ఈ విధంగా పైపింగ్ వచ్చింది. దీని ప్రైస్ చూసారా, 190 రూపీస్ అనమాట. అసలు 190కి మనకి బయట ఏమన్నా వస్తుందా? అలాంటిది మనకి బ్లౌజ్ వస్తుంది విత్ వర్క్ స్టిచ్చింగ్తో వస్తుంది. అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలా చాలా వర్తబుల్. 190 రూపీస్కి అసలు ఏమొస్తుంది? బ్లౌజ్ ఎక్కువగా కుట్టించుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది ఈ బ్లౌజెస్ అయితే ఎంత వర్తబుల్లో. వర్క్ కూడా చాలా నీట్గా చేశారు చూడండి. అంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఫ్లవర్ డిజైన్ అనమాట. ఇలా పింక్ అండ్ గ్రీన్ ఇలా మల్టీ కలర్స్తో చేశారు. పైపింగ్ అంతా కూడా పింక్ కలర్ అయితే వచ్చిందనమాట. నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది. ఇప్పుడు ఇంక నెక్స్ట్ బ్లౌజ్ ఏంటో చూసేద్దాం. ఇది వచ్చేసి వైట్ కలర్ బ్లౌజ్. ఇది కూడా అంతే, ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫుల్ కాటన్. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం డిజైన్ వచ్చిందనమాట. ఇది ఏంటంటే పిరమిడ్ టైప్ వచ్చింది బ్యాక్ సైడ్ డిజైన్ అంతా కూడా. ఈ వర్క్ అంతా కూడా బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ మనకి ఈ విధంగా పిరమిడ్ షేప్తో వర్క్ వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా వచ్చాయి. ఇవి కూడా 3/4 సైజే హ్యాండ్స్ వచ్చాయి అనమాట. ఈ బ్లౌజ్కి హైలైట్ ఈ డిజైనే. బ్యాక్ సైడ్ ఈ విధంగా ఇది వేసుకుంటే చాలా లుక్ వస్తుంది. ఇక్కడ మీకు పక్కన ఫోటో ట్యాగ్ చేస్తాను కదా, దాంట్లో చూసినా మీకు అర్థమవుతుంది. ఇది కూడా ప్రిన్సెస్ కట్ బ్లౌజే. ఈ విధంగా పైపింగ్ అంతా కూడా ఇచ్చారు. దీనికి కూడా అంతే, లోపల లైనింగ్ అయితే ఏమీ లేదు. దీని ప్రైస్ కూడా అంతే 250 ఆ ప్రైస్కి అయితే వచ్చిందనమాట. ఆ ప్రైస్కి అయితే ఇది నాకైతే వర్తబుల్ అని అనిపించింది. ఫ్రంట్ అంతా కూడా ఈ విధంగా హుక్స్ అయితే ఇచ్చారనమాట. చాలా చాలా బాగుంది. నచ్చితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. బ్లౌజ్ మొత్తం కూడా వర్క్ అయితే వచ్చింది ఈ విధంగా. ఈ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం మంచి లుక్ వస్తుంది. బ్యాక్ సైడ్ ఈ పిరమిడ్ షేప్ వచ్చింది అన్నాను కదా, అదైతే చాలా హైలైట్ ఉంది. లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ ఏంటో చూసేద్దాం. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట. ఇది కూడా ఫుల్ కాటనే. ఈ విధంగా వైట్ కలర్తో మొత్తం అంతా కూడా డిజైన్ వచ్చిందనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ మోడల్ అయితే స్టిచ్చింగ్ ఉందన్నమాట. సో నెక్ అంతా కూడా ఈ విధంగా అయితే డిజైన్ వచ్చింది. దీనికి టాజిల్స్ కూడా ఉన్నాయి. ఈ విధంగా హ్యాండ్స్ కూడా ఇదే విధంగా డిజైన్ వచ్చింది. ఇది కూడా 3/4 హ్యాండ్సే. దీనికి కూడా అంతే, లోపల అయితే ఏమీ లైనింగ్ అయితే ఇవ్వలేదు. మొత్తం అంతా కూడా వైట్ కలర్తోనే పైపింగ్ కూడా ఇచ్చారు. ఈ విధంగా టాజిల్స్ వచ్చాయి. ఫ్రంట్ అంతా కూడా ఇలా
వైట్ కలర్ పైపింగ్ కూడా ఉంది. చూసారు కదా, దీని ప్రైస్ కూడా అంతే, జస్ట్ 250 ఆ ప్రైస్లోనే వచ్చింది. ఫ్రంట్ అంతా కూడా ఇలా ఊక్స్ కూడా వచ్చాయి. ఇది కూడా చాలా బాగుంది, నచ్చితే కనుక ట్రై చేయండి. దీనికి కూడా లోపల లైనింగ్ అయితే ఏమీ లేదు. నచ్చితే కనుక మిస్ చేసుకోవద్దు. అన్నీ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే వచ్చాయి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ అంటే చూసేద్దాం. ఇది వచ్చేసి స్ట్రెచబుల్ బ్లౌజ్ అనమాట. ఇది మీ మగ్గం వర్క్ బ్లౌజ్ కాదు, స్ట్రెచబుల్. మీకు ఐడియా ఉంది కదా స్ట్రెచబుల్ అంటే. సో ఈ విధంగా వచ్చింది, మల్టీ కలర్ అనమాట. ఎల్లో అండ్ గ్రీన్, బ్లూ అన్ని మల్టీ కలర్తో వచ్చిందనమాట. హ్యాండ్స్ చూసారా, నాకు ముఖ్యంగా హ్యాండ్స్ స్టైల్ బాగా నచ్చింది అనమాట. డిఫరెంట్గా ఉన్నాయి హ్యాండ్స్ వచ్చేసి. సో అందుకని తీసుకున్నాను నేను. నెక్ దగ్గర అంతా కూడా ఈ విధంగా ఫ్రిల్స్ అయితే వచ్చాయి. హ్యాండ్స్ కూడా అలాగే వచ్చాయి. బట్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. మీకు నేను ట్యాగ్ చేసిన ఫోటో చూస్తే క్లియర్గా అర్థమవుద్ది ఇది డిఫరెంట్ స్టైల్ బ్లౌజ్ అని. అండ్ స్ట్రెచబుల్ కాబట్టి ఎవరికైనా ఎలా అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. క్రాప్ టాప్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ కూడా అంతే, అరౌండ్ 250-260 ఆ రేంజ్లోనే వచ్చింది. చాలా చాలా బాగుంది. క్లాత్ కూడా నచ్చితే ట్రై చేయండి. లోపల లైనింగ్ అయితే ఏమి ఇవ్వలేదు దీనికి. ఓవరాల్గా బ్లౌజ్ అయితే చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ అంటే చూసేద్దాం. ఇది వచ్చేసి పర్పుల్ కలర్ బ్లౌజు. ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫుల్ కాటన్. డిజైన్ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ విధంగా ప్యారెట్ డిజైన్ వస్తుంది అనమాట. 2 ప్యారెట్స్ వస్తాయి, మధ్యలో ఈ విధంగా మనకి పాట్ డిజైన్ లాగా వచ్చిందనమాట. విత్ పైపింగ్ అనమాట. క్రీమ్ కలర్తో పైపింగ్ అయితే చేశారు. అండ్ అలాగే హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్సే. హ్యాండ్స్ కూడా సేమ్ అదే డిజైన్ అయితే వచ్చింది చూడండి. 2 ప్యారెట్స్ విత్ దీనికి లోటస్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే పాట్ డిజైన్ అనమాట. చాలా చాలా బాగుంది బ్లౌజ్ అయితే. దీనికి కూడా అంతే, లోపల లైనింగ్ అయితే ఏమీ లేదు. ఇది కూడా ప్రిన్సెస్ కట్ మోడలే. అండ్ అలాగే దీని ప్రైస్ మీరు చెప్తే నమ్ముతారా, 189 రూపీస్కి వచ్చింది ఇది. అసలు ఈ ప్రైస్కి ఇలాంటి బ్లౌజ్ అయితే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? విత్ వర్క్, విత్ పైపింగ్తో చాలా చాలా బాగుంది. అసలు నచ్చితే అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ ప్రైస్కి అయితే ఇది అసలు 100% వర్తబుల్ అనమాట. అంత బాగుంది. వర్క్ కూడా చాలా చాలా నీట్గా ఉంది. అస్సలు మిస్ చేసుకోవద్దు. అసలు 200కి ఏమొస్తున్నాయి బయట అసలు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ అంటే చూసేద్దాం. ఇది వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్. బ్యాక్ సైడ్ చూసారా, దుర్గా అమ్మవారు ఉన్నారు. ఈ బ్లౌజ్ నేమే దుర్గా బ్లౌజ్ అని అయితే ఉందన్నమాట. సో కొన్ని రోజుల్లో దసరా వస్తుంది కదా, దసరాకి అందరూ దాండియా అయితే వేస్తారు కదా, దానికైతే పర్ఫెక్ట్ సూటబుల్ ఇది. దాండియా డాన్స్ వేస్తున్నప్పుడు ఈ బ్లౌజ్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ అలాగే బతుకమ్మ కూడా వస్తుంది కదా, దానికి కూడా చాలా బాగా సూట్ అవుతుంది. సో ఈ ఫెస్టివల్స్కి ఎవరైనా కూడా ఈ బ్లౌజ్ అయితే వేర్ చేయొచ్చు. దీనికి కూడా అంతే, లోపల లైనింగ్ అయితే ఏమీ లేదు. గ్రీన్ కలర్తో పైపింగ్ అయితే వచ్చింది. దీని ప్రైస్ కూడా అంతే, జస్ట్ 290 ఆ ప్రైస్కి అయితే వచ్చింది అనమాట. ముందంతా కూడా ఈ విధంగా హుక్స్ అయితే వచ్చాయి. ఇది కూడా 3/4 హ్యాండ్సే. చాలా చాలా బాగుంది. ఈ బ్లౌజ్కి హైలైట్ బ్యాక్ సైడ్ ఈ డిజైనే. చాలా చాలా బాగుంది. నచ్చితే కనుక అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇప్పటి వరకు చూపించిన బ్లౌజెస్ అన్నీ కూడా మీకు 170 నుంచి స్టార్ట్ అయ్యి 350 ఆ రేంజ్లోనే ఉన్నాయి కదా. బట్ ఇప్పుడు చూపించే బ్లౌజ్ ఏంటంటే ఇది కొంచెం కాస్ట్లీ బ్లౌజ్ అనమాట. ఇది వచ్చేసి బ్లాక్ కలర్. చూసారు కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట. మొత్తం అంతా కూడా ఇలా వర్క్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్యాన్సీ బ్లౌజ్ అనమాట. దీని మీద ఉన్న డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది చూడండి. బ్లౌజ్ కూడా ఇది డిజైనర్ బ్లౌజ్ అనమాట. చాలా బాగుంది. మొత్తం అంతా కూడా పెయింట్ వచ్చింది, మళ్ళీ పెయింట్తో పాటు వర్క్ కూడా వచ్చింది అనమాట. బ్యాక్ సైడ్ ఈ విధంగా టాజిల్స్ కూడా వచ్చాయి. దీని ప్రైస్ కూడా 790 ఆ ప్రైస్ అయితే ఉందన్నమాట. కొంచెం కాస్ట్లీయే, అంటే వర్క్ అలా ఉంది. వర్క్ అయితే చాలా చాలా బాగుంది. మీకు కొంచెం క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. దీని మీద డిజైన్ అంతా కూడా చాలా బాగుంది. దీనికి లోపల లైనింగ్ కూడా సాటన్ ఇచ్చారు, చాలా స్మూత్ గా ఉంది. ఇది వచ్చేసి ప్యాడెడ్ బ్లౌజ్ అనమాట. ఇది కొంచెం డిఫరెంట్ డిజైన్ బ్లౌజే. ఇక్కడ మీకు నేను పక్కన ట్యాగ్ చేస్తాను కదా, అది చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఎందుకు కొంచెం డిఫరెంట్ అన్నాను. అలాగే హ్యాండ్స్ కూడా వచ్చేసి 3/4 అనమాట. మొత్తం అంతా కూడా ఈ విధంగా ఫుల్ వర్క్ ఉంటుంది. చాలా చాలా బాగుంది బ్లౌజ్. బ్యాక్ సైడ్ ఈ విధంగా టాజిల్స్ అయితే ఇచ్చారు. 4 టాజిల్స్ అయితే ఉన్నాయి. అంటే ఈ బ్లౌజ్ మోడల్ అటువంటిది, సో అందుకే 4 టాజిల్స్ అయితే ఉన్నాయన్నమాట.
ఓవరాల్‌గా బ్లౌజ్ అయితే చాలా బావుంది. క్లాత్ కూడా అంతా కూడా చాలా బావుంది. చాలా స్మూత్‌గా ఉంది. నచ్చితే గనక ట్రై చేయండి. మీకు ఈ ప్రైస్ ఓకే అనుకుంటే గనక తీసుకోండి. లేదు ప్రైస్ ఎక్కువ అనుకుంటే గనక మానేసేయండి. ఓవరాల్‌గా బ్లౌజ్ అయితే చాలా చాలా బావుంది. నచ్చితే గనక ట్రై చేయండి. అండ్ ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా బ్లాక్ డ్రెస్, ఇది కూడా నేను మీషోలో తీసుకున్నది. ఇది వచ్చేసి కార్డ్ సెట్ అన్నమాట. 379 రూపీస్ అంతే. చాలా చాలా బాగుంది. ఫుల్ కాటన్. దీనికి ఈ విధంగా పాకెట్ కూడా వచ్చింది. వేసుకుంటే చాలా ఫ్రీగా కూడా ఉంటుంది. నచ్చితే కనుక ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవే నేను మీషోలో తీసుకున్న వర్క్ బ్లౌజెస్ అన్నమాట. కొన్ని డిజైనర్ బ్లౌజెస్, కొన్ని ఏమో మామూలు మగ్గం వర్క్ బ్లౌజెస్. అన్నీ కూడా నేను మీకు క్లియర్గా చూపించాను కదా. అన్నీ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే వచ్చాయి. ఒక్కటే బ్లౌజ్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. అన్నీ కూడా మీకు క్లియర్గా నేను ఇక్కడ ప్రైజెస్ కూడా ట్యాగ్ చేశాను కదా. నచ్చితే కనుక ట్రై చేయండి. అన్నీ కూడా చాలా బాగున్నాయి. క్వాలిటీ చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. వర్క్ అంతా కూడా చాలా బాగున్నాయి. వీటి కోడ్స్ అండ్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరికన్నా కావాలనుకుంటే కనుక ట్రై చేయండి. ఈ ప్రైజెస్కి ఇలాంటి బ్లౌజెస్ అయితే బయట అయితే మనకి ఖచ్చితంగా అసలు రానే రావు. మీషోలో కాబట్టి మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్లో వస్తున్నాయి. సో ఎవరైనా నీడెడ్ ఉంటే ఖచ్చితంగా అయితే తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.